ఇంటింటి రామాయణం సీరియల్లో ఆ ఇంటి కోడలైన అవని దేవుడికి పూజ చేసి సకల శుభాలకు ఆదిదేవుడు నువ్వు నా ఇంటి కుటుంబ సభ్యులందరినీ చల్లగా చూడు స్వామి అని దేవుడికి పూజ చేసి ఇక ఇంటికి ముందుకు వచ్చి ముగ్గు వేస్తూ ఉంటుంది. ఇక అంతలో తన కూతురు ఆరాధ్య అక్కడికి వచ్చి తను వేస్తూ ఉన్న ముగ్గును చూసి ముచ్చటపడి ఇంటి ముందు ఎందుకు వేయాలమ్మా ముగ్గు అని తనని అడుగుతూ ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అలాగే ఇంట్లోనే ఉంటుంది. ఇంటికి ఎలాంటి దిష్టి తగలదు. పైగా మనం పిండి ముగ్గుతో వేస్తే ఆ ముగ్గు వల్ల చీమలకి పక్షులకి అది ఆహారంగా మారుతుంది. అది మనకు మంచిదే కదా అలా చేస్తే అని తను చెప్తూ ఉంటే ఇక పాప కూడా నాకు కూడా ముగ్గు నేర్పించని చాక్ పీస్ తీసుకొచ్చి తను కూడా గీతలు గీస్తూ ఉంటుంది. ఇదంతా అవని భర్త వాళ్ళ బామ్మ చూస్తూ ఉంటుంది. తనకి అవని అంటే అంత ఇష్టం ఉండదు. అందుకే ఏదైనా చెప్తావు వినేవాళ్ళుంటే అని అనుకుంటూ ఉంటుంది. ఇక పాపని తీసుకొని స్కూల్కి రెడీ చేయాలని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక అవని వాళ్ళ అత్తయ్య మామయ్య కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య అయితే అవని కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన కాఫీ లేనిదే తనకి ఆ రోజు గడవదని అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలో కాఫీ తీసుకొచ్చి అవని ఇవ్వగానే తను చాలా ఇష్టంగా తీసుకొని నీ కాఫీ తాగందే నాకు రోజు గడవదని చెప్తూ ఉంటుంది. అవని వాళ్ళ మామయ్య మార్కెట్ యార్డ్లో టెండర్ ఉంది, తన పెద్ద కొడుకు అవని భర్త అయిన అక్షయ్ని నిద్రలేపని చెప్తూ ఉంటాడు. ఇక అవని నేరుగా గార్డెన్లోకి వెళ్ళేసరికి తన భర్త ఒక చేత్తో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ మరో పక్క యోగాసనాలు చేస్తూ ఉంటాడు. ఇక తన్ని తొందరగా రెడీ అవ్వమని చెప్పి ఇక తను వంటగదిలోకి వెళ్ళేసరికి అక్షయ్ వాళ్ళ నానమ్మ స్వీట్స్ కోసం వంటగది అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక తనకి షుగర్ ఉందని తనకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉంటుంది అవని. ఇక తను పైన షెల్ఫ్లో ఉన్న డబ్బాని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ డబ్బాలో ఉన్న పిండంతా తన మీద ఒలికిపోతుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన అక్షయ్ తమ్ముడు శ్రీకరు వాళ్ళ నానమ్మను చూసి పిండి అవతారంలో భలే ఉన్నావు నానమ్మ, నువ్వు నీకు షుగర్ ఉంది కాబట్టి వదిన నీకు స్వీట్స్ ఇవ్వదు, అందుకే దానికోసం వెతుకుతూ ఇలా దర్శనమిచ్చావా అని అంటూ ఉంటాడు. ఇక శ్రీకరు బార్ అసోసియేషన్ ఎన్నికలున్నాయని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి తను కోర్టుకు వెళ్ళిపోతాడు. ఇక తన చిన్న మరదైన కమలు కూరగాయల కోసం వెళ్ళి చాలా కూరగాయలు మోసుకొని వస్తాడు. ఇక అది చూసిన అవని నీకెందుకు ఈ శ్రమంతా, పని వాళ్ళు తెస్తారు కదా అని అంటూ ఉంటే లేదు వదిన మనం తీసుకొస్తేనే ఫ్రెష్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ కూరగాయలన్నీ టేబుల్ మీద పెడుతూ ఉంటాడు. ఇక తనకి ఆకలిగా ఉందని చెప్పగానే అవని తన రాకముందే ఒక పెద్ద జార్లో తనకి జ్యూస్ చేసి పెట్టుంటుంది. ఇక అవి తీసుకొని తాగుతూ ఉంటుంటే పని వాళ్ళు చూసి ఇదేంటి ఇంత తాగుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఇక తను ప్రేమలో చాలా పెద్ద మనసున్నాడు, తిండిలో బకాసుడే కానీ ఇతన్ని అందరూ ఇష్టపడతారని చెప్పుకుంటూ ఉంటారు. అక్షయ్ మార్కెట్ యార్డ్లో టెండర్ వేయడానికి వెళ్తున్నానని వాళ్ళ నాన్నకి చెప్పి తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని తన చిన్న తమ్ముడైన కమల్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక అక్షయ్ వాళ్ళమ్మ అవనేని ఎదురు రమ్మని చెప్తుంది. ఇక తను ఎదురు రావడం చూసి వాళ్ళ నానమ్మ ఈ మీడ ఎదురొచ్చిందా, ఇక అనుకున్న పని జరిగినట్లే అని అంటూ ఉంటుంది. ఇక మార్కెట్ యార్డ్లో ఒక్కొక్కరుగా వచ్చి టెండర్స్ వేస్తూ ఉంటారు. ఆఫీసర్స్ కూర్చొని అందరి టెండర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక చక్రధర్ కూడా వచ్చి తన టెండర్ ఇవ్వగానే ఇక తను వెంటనే మొదలు పెట్టమని అడుగుతూ ఉంటాడు. ఇక ఆఫీసర్సు అక్షయ్ రావాలని చెప్తూ ఉంటారు. ఇక చక్రధర్ అనుకుంటూ ఉంటాడు, తను వస్తే నాకు ఈ టెండర్ రాదు, అందుకే తను రాకుండా రౌడీలను పంపి అడ్డగించి తను రాకుండా చేస్తే ఈ టెండర్ నాకే వస్తుందని రౌడీలు పంపించుంటాడు. ఇక అక్షయ్ కమలు కారులో వస్తూ ఉంటే వాళ్ళని రౌడీలు అడ్డగించి ఆపేస్తారు. ఇక వాళ్ళు కారు దిగి వాళ్ళతో గొడవ పడి ఇక తిరిగి మళ్ళీ టెండర్ వేసే సమయానికంతా వాళ్ళు వచ్చేదానికి ప్రయత్నిస్తారు. ఇక ఇంతలో ఇక్కడ చక్రధరు టైం అయిపోతుందని వాళ్ళని తొందర పెడుతూ ఉంటారు. ఇక తప్పదని వాళ్ళు అప్పుడే ఇక ఓపెన్ చేయబోతూ ఉంటే అంతలో అక్కడికి అక్షయ్ వచ్చి తన టెండర్ని సబ్మిట్ చేస్తాడు. ఇక వాళ్ళన్నీ చూసి ఆ టెండరు అక్షయ్కే వచ్చిందని చెప్పడంతో ఇక చక్రధర్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళుతూ ఉన్న చక్రధర్ని అక్షయ్ ఆపి ఎదగాలంటే అవతల వాళ్ళని తొక్కి రాకూడదు, టాలెంట్ని బట్టి మనమే ఎదగాలి అని చెప్పి ఇక తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ దెబ్బ చూసి ఇంట్లో అందరూ భయపడిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇక అక్షయ్ వాళ్ళమ్మ అదృష్టం ఉండి తప్పించుకున్నాం, లేకపోతే ఏమై ఉండేది అని భయపడుతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే ఈ పని చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు చేస్తారు, ఆ చక్రధరే అని సమాధానం చెప్తాడు అక్షయ్. ఇక బామ్మ ఆ రౌడీ వెధవ నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నాకు బాధగా ఉంది, వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి, నా కూతురిని నాకు దూరం చేసింది కాకుండా నా కుటుంబం మీద కక్ష కట్టాడా వాడు అని కోపంతో అంటూ ఉంటుంది.
ఇక అక్షయ్ వాళ్ళ నాన్న నా మీద ఉండే కోపాన్ని వాడు నా కొడుకు మీద చూపిస్తున్నాడు. వాడు నాకు చెల్లెలి భర్త కాకపోయి ఉంటే వాడు ఈ అంతు చూసేవాడిని. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీకరు వాళ్ళ అన్నయ్యని చూసి కంగారు పడుతూ ఏమైంది అంటుంటే ఇక కమల జరిగిందంతా చెప్తాడు. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు నాన్న, తనకి బుద్ధి చెప్పాలి. ఇప్పుడే వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఫైల్ చేసి తనని జైల్లో పడేస్తానని చెప్పేసి కమల్ని తీసుకొని బయలుదేరబోతూ ఉంటే ఇక అవని తన్ను అడ్డుకుంటుంది. ఇప్పుడు మీరెళ్ళి మీ మామయ్యతో గొడవ పెట్టుకుంటారా? మీ అత్తయ్య దూరమైనందుకు మన 2 కుటుంబాలు దూరం పెరిగినందుకు మీ నాన్నగారు మీ బామ్మగారు బాధపడుతున్నారు. మీరెళ్ళి ఆ బాధని ఇంకా పెద్దది చేయకండి అని అవని అంటుంటే, లేదు వదిన, ఇప్పుడు దాకా చూసాం, ఇప్పుడు అన్నయ్య మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని శ్రీకర్ అంటుంటాడు. ఇక అవని వాళ్ళ మామయ్య దిగులుగా ఉండడం చూసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేయండి మామయ్య, మన 2 కుటుంబాల మధ్య దూరం తగ్గిపోవాలంటే ఏదో ఒకటి ఆలోచించండి అని చెప్తుంటుంది. ఎంత ఆలోచించినా అది మనమే ఆలోచించాలమ్మా, ఆ చక్రధర్ అస్సలు ఆలోచించడు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పటికీ పగా ప్రతీకారాలంటూ తిరుగుతున్నాడు. నా కొడుకు మీద దాడి చేశాడు అని చెప్తుంటే, అసలు ఏమైంది మామయ్య అని తను అంటూ ఉంటుంది. నా స్థాయికి నా హోదాకి కొంచెం కూడా సరిసమానం కాని మనిషి ఆ చక్రధర్. నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు. ఇక మాకు కోపంతో అవమానంతో తను చేసింది నచ్చక ఇంట్లో నుంచి పంపించేశాం. ఇక అప్పటి నుంచి నా కుటుంబానికి ఎన్నో అవరోధాలు కల్పిస్తున్నాడు. జరిగిన దానికి నేను బాధపడుతూ ఉంటే తను మాత్రము నాకంటే ఎక్కువ స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేసి ఎదిగాడు, బాగానే ఉంది, కానీ నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని అవనీతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక చక్రధర్ కూతురు పల్లవి తన అచ్చం వాళ్ళ నాన్నలాగా ఆలోచిస్తూ ఉంటుంది. గెలుపు కోసం ఓటమి గురించి ఎప్పుడు ఆలోచించను అని వాళ్ళ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. గెలవడం నా హాబీ, గెలవడమే నాకు ఇష్టం అని చెప్తూ ఉంటుంది. గెలవడం కోసం నేను ఏమైనా చేస్తానని తనతో ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ తన కొడుకుతో చెప్తూ ఉంటుంది, మన శ్రీకరికి పల్లవికి పెళ్లి చేస్తే 25 ఏళ్ల నుంచి దూరమైన నా కూతురు నాకు దగ్గరవుతుందని చెప్తూ ఉంటే ఇదంతా శ్రీకర్ వింటూ ఉంటాడు. ఇక అవని తన దగ్గరికి వెళ్ళి, మన కుటుంబాలు 2 దగ్గరవ్వాలంటే నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోవాలి, నీ అభిప్రాయం ఏమిటని తను అడుగుతూ ఉంటుంది. ఇక తన కుటుంబం కోసం శ్రీకరు సరేనని చెప్తాడు. కానీ శ్రీకరు ఒక అమ్మాయినైతే ప్రేమిస్తూ ఉంటాడు. ఆ సంగతి ఇంట్లో ఎవరికి చెప్పడు. తనకి రింగ్ ఇచ్చి తన బర్త్డే విషెస్ చెప్పి తనకి ప్రపోజ్ కూడా చేస్తూ ఉంటాడు. ఇక శ్రీకరు 2 కుటుంబాలను కలపడానికి తన ప్రేమను త్యాగం చేసి పల్లవిని పెళ్లి చేసుకుంటాడా, లేక తన ప్రేమ విషయం ఇంట్లో చెప్తాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.